ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నా, మరోవైపు మిత్రపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నా మోదీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు సార్. ఆ నిర్ణయాల్ని వెనక్కి తీసుకుంటూ ఉన్న పరిస్థితి, అంటే యూటర్న్ కూడా తీసుకుంటూ ఉన్నారు. రీసెంట్గా వక్ఫ్ సవరణ బిల్ అవ్వచ్చు, జేపీసీకి పంపించడం, అలాగే లాటరల్ ఎంట్రీ మీద కూడా యూటర్న్ తీసుకున్న పరిస్థితి. ఎందుకు మోదీ ఇలా చేస్తున్నారు? అంటే ఈ రెండే కాదు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో కూడా బడ్జెట్లో ప్రతిపాదించిన తర్వాత తీవ్ర ఒత్తిడి వచ్చాక దాన్ని కూడా రోల్ బ్యాక్ చేసి మార్పులు చేశారు. అలాగే యూట్యూబర్లు, సోషల్ మీడియా బ్లాగర్లు, ఇన్స్టాగ్రామర్లు, ఇలా ప్రతి వెబ్లో రాసేవాళ్ళు, ఓటీటీ ప్లాట్ఫామ్స్, వీళ్ళందరినీ కూడా డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అని, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్గా వీళ్ళను కూడా న్యూస్ అయితే న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే వాళ్ళు డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అని, లేదు ఇతర రకాల కంటెంట్ అయితే వాళ్ళను ఓటీటీ ప్లాట్ఫామ్స్ లాగా పరిగణలోకి తీసుకొని వాళ్ళను ప్రభుత్వ పర్యవేక్షణ పరిధిలోకి తీసుకొచ్చేటువంటి వివాదాస్పదమైన న్యూ బ్రాడ్కాస్ట్ లా కూడా ఇటీవల తీసుకొచ్చారు. దాని డ్రాఫ్ట్ కూడా కొద్దిమంది సెలెక్టెడ్ పీపుల్కి ఇచ్చారు. దానిపైన తీవ్ర విమర్శలు వచ్చాక ఇప్పుడు అది కూడా వెనక్కి తీసుకున్నారు. సో అందువల్ల ఇప్పుడు వరుస పెట్టి మీకు ఈ కొద్ది కాలంలోనే, అంటే జస్ట్ ఒక 3 month పీరియడ్లోనే వరుసగా 4 విషయాల్లో, నాకు గుర్తున్నంత వరకు 4 విషయాలు మీరు అన్నట్లు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేశారు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ బడ్జెట్ ప్రపోజల్స్లో మార్పులు చేశారు, బ్రాడ్కాస్ట్ లాను వెనక్కి తీసుకున్నారు, లాటరల్ ఎంట్రీని పైన విత్డ్రా చేసుకున్నారు. సో వితిన్ 3 month పీరియడ్ 4 నిర్ణయాలు వెనక్కి తీసుకున్నారు. ఇలా గతంలో వెనక్కి తీసుకోలేదా అంటే నాకు గుర్తు ప్రధానంగా వెనక్కి తీసుకున్న చాలా రేర్. వ్యవసాయ చట్టాల విషయంలో అది కూడా ఏడాది పాటు రైతులు రోడ్డెక్కి తీవ్ర నిరసన తెలిపిన తర్వాత ఆ చట్టాలు మేము వెనక్కి తీసుకుంటున్నాం, రైతులకు క్షమాపణ చెప్తున్నామని అన్నారు. అది కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు, యూపీ ఎన్నికల్లో అది ఎక్కడ నష్టం జరుగుతుందో అని గమనించి తీసుకున్నారు. అందువల్ల మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది దే బిలీవ్ ఇన్ దట్ బుల్డోజర్ ఫంక్షనింగ్. సో అందువల్ల తమ నిర్ణయాల్ని వెనక్కి తీసుకునే స్వభావం ఉన్న నాయకుడు కాదు. కానీ వరుస పెట్టి ఎందుకు తీసుకుంటున్నారంటే 2 కారణాలు. ఒకటి, మిత్రపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడి. ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పైన, అలాగే ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ప్రపోజల్, మరీ ముఖ్యంగా లాటరల్ ఎంట్రీ పైన కీలకమైన మిత్రపక్షాలైన జేడీయూ అలాగే లోక్ జనశక్తి పార్టీ తమ తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. సో ఆడ బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, ప్రత్యర్థులు ఆర్జేడీ వీళ్ళపైనే టార్గెట్ మొదలుపెట్టింది. మీరేం నితీష్ కుమార్ ఏమంటాడు, చిరాగ్ పాస్వాన్ ఏమంటాడు, జతీన్ రామ్ మాంజీ ఏమంటాడు అని తేజస్వి యాదవ్ రిజర్వేషన్ల ఆయుధం ఉపయోగించుకొని బీజేపీ మిత్రపక్షాలను లక్ష్యంగా చేసుకొని అటాక్ చేశారు. దాంతో బీజేపీ మిత్రపక్షాలే వ్యతిరేకించడం అనేది ఒక కారణం. దాంతోపాటు ప్రతిపక్షాలకు కూడా పెరిగిన బలంతో, గతంలో లేని ఐక్యతతో మోడీ ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టే పరిస్థితి ఉంది. లోక్సభ ఎన్నికల్లో అపోజిషన్ రాజ్యాంగము, రిజర్వేషన్ల అంశం ఆధారంగా చేసుకొని విజయాలు కూడా సాధించాయి. మీకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో విజయం సాధించాయి కూడా. సో అందువల్ల ఇది అపోజిషన్కు ఆయుధమయ్యే ప్రమాదం ఉంటుంది. త్వరలో ఎన్నికలు ఉన్నాయి, హర్యానాలో ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికలు ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల సమయంలోనే రాజ్యాంగము, రిజర్వేషన్లు ఆయుధాలుగా మారి తమకు తగిలిన అనుభవం ఉంది కనుక ఇదొక ఎక్కడ పొలిటికల్గా నష్టం జరుగుతుందో అని వెనక్కి తీసుకున్నారు. అయితే మనకు మీరు అడిగిన ప్రశ్నకు ఇంకో ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఎందుకు ఇలా యూటర్న్ చేస్తున్నాడు అన్నది ఒక ఫ్యాక్టర్. తన బలము తగ్గిందని తెలిసి కూడా ఎందుకు మరి మోడీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? సాధారణంగా ఇవన్నీ తీసుకునేందుకు మళ్ళీ వెనక్కి రావడం ఎందుకు తెలియదా? ఇప్పుడు ఉదాహరణకు లాటరల్ ఎంట్రీలో రిజర్వేషన్ లేకపోతే తన మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ ఒప్పుకోవని తెలుసు కదా. ఎందుకంటే వాటి భూమికే మీకు మండల్ బేస్, వాటి భూమికే మీకు సామాజిక న్యాయం ఆధారంగా ఉన్న రాజకీయ పార్టీలు. సో ఆ పార్టీలు ఎలా ఒప్పుకుంటాయి? సో రైతు ఆధారంగా ఉన్న పార్టీ అయిన శిరోమణి అకాలీదళ్ మీకు ఎప్పుడైతే వ్యవసాయ చట్టాలు వచ్చాక వెంటనే వాళ్ళు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రభుత్వం నుంచే వేయగలిగారు.
నష్టం జరుగుతుందని తెలిసినా కూడా బీజేపీతో పార్లమెంట్ ఎన్నికల వరకు అంటకాగిన జననాయక జనతా పార్టీ ఘోరంగా దెబ్బతిని ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు లాస్ట్ 2019లో కలిసి ఇప్పుడు 3 మిగిలారు. సో ఇప్పుడు వస్తున్న ఒపీనియన్ పోల్ ప్రకారం అసలు జననాయక జనతా పార్టీ అడ్రస్ లేకుండా పోయే అవకాశం కనబడుతోంది. సో అందువల్ల అలాగే ఆర్ఎల్డి తమ రైతు బేస్ అయినా కూడా వ్యవసాయ చట్టాలను వివాదం ఉన్నా కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్డీఏలో చేరితే అడ్రస్ లేకుండా పోయింది. సో అందువల్ల ఓడిపోయింది అడ్రస్ లేకుండా కాకపోయినా. సో అందువల్ల ఈ అనుభవాలు ఉన్న తర్వాత ఎల్జేపీ కానీ ఆర్జేడీ కానీ ఈ విధానాన్ని అంగీకరిస్తే మోడీకి తెలియదా? కానీ మరి తెలిసి కూడా వివాదం అవుతుంది, తమ మిత్రపక్షాలు అంగీకరించరు, దీన్ని వివాదమైతే వెనక్కు తీసుకోవాల్సి వస్తుంది, విపక్షాలకు ఆయుధమయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ తెలిసి కూడా వివాదాస్పదమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాడు? వాజ్పేయి హయాంలో మీరు గమనిస్తే ఇలాంటి వివాదం అవుతుంది అనుకున్న వాటన్నిటిని పక్కకు పెట్టారు. మీకు అయోధ్య అంశము, ఆర్టికల్ 370 అంశము, ఉమ్మడి పౌరస్మృతి అంశము, వాజ్పేయి ప్రభుత్వం ఉన్న ఎన్డీఏ 1 ఉన్నంత కాలం వారిని బీజేపీ ఎజెండాలోకి లేదు. సో మరి వాజ్పేయి ఇంత అకామిడేటివ్గా ఏ అంశం పైన మిత్రపక్షాలను నొప్పించే నిర్ణయాలు తీసుకోలేదు, ఆ తర్వాత విత్డ్రా చేసుకోలేదు. మరి నరేంద్ర మోడీ ఎందుకు చేసుకుంటున్నాడు అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ అంటే ఆయనకు వాజ్పేయి లాగా సంకీర్ణ రాజకీయాలు నడిపిన అనుభవము లేదు, స్వభావము లేదు. ఎందుకంటే ఆయన గుజరాత్లో నడిపిన పార్టీ లోపల బయట ఏకఛత్రాధిపత్యమే. ఆయన ఢిల్లీకి వచ్చాక కూడా 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా నడిపాడు. పార్టీలోనే డిసెంట్ను అంగీకరించడు. పార్టీలోనే తనను వ్యతిరేకించిన వారికి ఏ పరిస్థితి వస్తుందో చూస్తున్నాం. అలాంటిది ఆయన కోalition నడిపిన ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కూడా ఇది జరుగుతోంది అనేది ఒక థియరీ. కానీ నా నమ్మకం అదొకటే కాదు, సంకీర్ణాన్ని నడిపే అనుభవం లేకపోతే అనుభవం తెచ్చుకోగలిగిన పరిపక్వత ఉన్న నాయకుడు మోడీ. కానీ ఎందుకు అంటే బీజేపీ రాజకీయ వైఖరి అంటే ఎక్స్పాన్సివ్ పాలిటిక్స్ అంటారు. సో ఎక్స్పాన్సివ్ పాలిటిక్స్ ఏంటంటే కోల్డ్ బ్లడెడ్, రామ్ మాధవ్ వాడిన పదం వరంగల్లో బీజేపీకి వచ్చినప్పుడు. సో కోల్డ్ బ్లడెడ్ ఎక్స్పాన్సివ్ పాలిటిక్స్ అనేది బీజేపీ లక్ష్యము, విధానం. అంటే తమ మిత్రపక్షాలు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఇబ్బంది పడతారో అని అనే ఆలోచన బీజేపీకి ఉండదు. తన ఎజెండాను దూసుకెళ్ళి అమలు చేసే స్వభావం. ఇప్పుడు మన ఇంట్లో కూడా 2 పిల్లలు ఉంటారనుకోండి, ఒక పిల్లవాడేమో ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు, అమ్మ నాన్న చిరాకున్నప్పుడు, ఇలాంటప్పుడు తమ కోరికలు అడగరు, కామ్గా ఉంటారు. ఎప్పుడూ అన్నీ అనుకూలంగా ఉన్న సమయంలో అమ్మ నాకు ఇది కావాలి అని అంటారు. రెండో పిల్లవాడు ఉంటాడు, నథింగ్ డూయింగ్, వాడు బంధువులు రాని, గెస్ట్లు ఉండని, అమ్మ నాన్న చిరాకుగా ఉండని, పనిలో ఉండని, తనకు మూడు వచ్చిందంటే వాడు అది అడుగుతాడు. సో రెండో వాడే విజయం సాధిస్తుంటాడు, మొదటివాడు పాపం నష్టపోతుంటాడు, సంయమనం పాటించిన వాడు. ఈ రెండో వాడు వీరి బాధ భరించలేక వీడు ఎప్పుడైతే వాడు వీరితో పెట్టుబడి పెట్టుకుంటాడు ఇచ్చేస్తూ ఉంటారు. సో అందువల్ల రెండో వాడు ఎక్కువ పొందుతూ ఉంటాడు. మేము చిన్నప్పుడు మా ఇంట్లో మా అన్నయ్య మొదటివాడుగా ఉండేవాడు, నేను రెండో వాడిగా ఉండేవాడిని. మా అన్నయ్య ఇప్పుడు అడగద్దురా ఫ్రెండ్ అమ్మ గెస్ట్లు వచ్చారు కదా అంటే, అరే ఏం అన్నయ్య గెస్ట్లు ఉన్నప్పుడు అడుగుతున్నాయి కదా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడరు, ఇప్పుడైతే మనకి ఇస్తారు అని అడిగేవాడిని. సో సినిమాకి పోదాం అనుకుంటూ సీట్ తినాలనిపించినా కూడా సో ఆ గెస్ట్లు ఉన్నప్పుడే అడిగితేనే వ్యూహాత్మకంగా వింటారు అని నేను. అది పద్ధతి కాదు కదా, గెస్ట్లు ఉన్నారు కదా మా అన్నయ్య. సో ఈ 2 రకాల స్ట్రాటజీలు ఏమయ్యేదంటే పాపం మా అన్నయ్య నష్టపోయేది, నేను నా డిమాండ్లు సాధించుకునేవాడిని. సో అలాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా నాలాంటి స్వభావం ఉన్న పార్టీ. సో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మిత్రపక్షం కదా అని అలాంటిది ఏమీ ఉండదు. తాను పెరగాలి, తన వ్యాప్తి చెందాలి. ఇది మీకు దేశమంతటా కనబడుతుంది. అకాలీదళ్ లాంటి పార్టీలు ఎన్డీఏలో ఉన్నా వ్యవసాయ చట్టాలు తేకుండా ఆగలేదు. సో మీకు ఏ విధానంలోనైనా తీసుకోండి. ఇప్పుడు లోక్ జనశక్తి జేడీయూలు వ్యతిరేకిస్తాయని తెలిసి కూడా నేనేం తీసుకున్నాను. ఇప్పుడు సివిల్ కోడ్ చాలా పార్టీలు మిత్రపక్షాలకు అభ్యంతరంగా ఉంటుందని తెలిసి కూడా దానికి ఏదో సెక్యులర్ సివిల్ కోడ్ అని పెట్టి ముందుకు తీసుకొచ్చారు. మీరు శివసేన స్పేస్లోకి ఎంక్రోచ్ అయ్యారు మహారాష్ట్రలో, దాంతో శివసేన మిత్రపక్షంగా పక్క జరిగింది. ఏడీఎంకేను ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఏడీఎంకే పెరగాలని తమిళనాడులో ప్రయత్నించారు. సో ఏడీఎంకేతో కూడా తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చింది. మీరు దేశమంతటా తీయండి, బీజేపీ ఎక్కడైనా తమ మిత్రపక్షాల
కోసమని త్యాగాలు చేసే ఆలోచన కానీ స్వభావం కానీ ఉండదు. తన ఎజెండాను ముందుకు తీసుకెళ్తుంటుంది. ఎందుకంటే బీజేపీకి బాగా తెలుసు ఈ మిత్రపక్షాలపై ఆధారపడి తన రాజకీయం చేయలేనని. అందువల్ల తన కోర్ ఎజెండాను మిత్రపక్షాల కొరకు షెల్ఫ్లో పెట్టే స్వభావం మోడీకి లేదు. అది మోడీ అగ్రెసివ్ పొలిటికల్ స్టైల్కి అది విరుద్ధం. సో అందువల్ల ఎజెండా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అభ్యంతరం వస్తే కావాలంటే తాత్కాలికంగా వెనక్కి తగ్గుతారు. కానీ ఎజెండా మిత్రపక్షాల కొరకు ముందస్తుగా ప్రియంప్టివ్గా పక్కకు పెట్టే స్వభావం మోడీకి ఉండదు. మీరు ఈ 4 కాదు, భవిష్యత్తులో చూడండి, నెక్స్ట్ 5 yearsలో ఇంకా చాలా నిర్ణయాలు మోడీ తీసుకుంటాడు. వ్యతిరేకత రాకపోతే అమలవుతాయి, వ్యతిరేకత వస్తే వెనక్కి తీసుకుంటాడు. ఎందుకంటే అదొక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. సో నా ఎజెండా నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అడ్డంకులు వచ్చినప్పుడు చూసుకుందాం. అడ్డంకులు వస్తాయి కదా అని ముందస్తుగానే పక్కకు పెట్టుకోవాలని అవసరం నాకేంటి? నా పార్టీ పెరగాలి, నా పార్టీ ఎజెండా అమలుకి కావాలి, నా పార్టీ వ్యాప్తి చెందాలి. అది తప్ప అంటే రాజకీయ పార్టీ మరి పెరగాలని చూడడం తప్పని అనలేం కదా. బీజేపీ రాజకీయం చేస్తే తన కొరకు చేస్తుంది తప్ప జేడీయూ కొరకో ఎల్జేపీ కొరకో టీడీపీ కొరకో చేయదు కదా. అందువల్ల మీరు మిత్రపక్షాలతో డీల్ చేసే వ్యవహారంలో బీజేపీ మిత్రులతోనైనా శత్రువులతోనైనా కోల్డ్ బ్లడెడ్గానే వ్యవహరిస్తుంది. నో కాంప్రమైజ్, నో హోల్స్ బార్. అందుకే మీకు ఇది వస్తుంది. రెండవది మోడీకి బాగా తెలుసు ఈ మిత్రపక్షాల యొక్క బ్యాంక్రప్సీ, వీళ్ళ దౌర్బల్య స్థితి కూడా మోడీకి బాగా తెలుసు. వీళ్ళు ఏమి ఇట్లా వ్యతిరేకిస్తారు, కానీ వీళ్ళు ఏమి ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయే సీన్ లేదు. వీళ్ళు కాంప్రమైజ్ అవుతారు, ఇవాళ వ్యతిరేకిస్తారు, రేపు మళ్ళీ కలుస్తారు. ప్రత్యేక హోదా పైన పెద్ద ధర్మ పోరాటాలు చేసి తెలుగుదేశం మళ్ళీ బీజేపీతో కలవలేదా? సో ఇది చూసిన తర్వాత మోడీకి ఏమనిపిస్తుంది? వీళ్ళు ఇలాగే మాట్లాడుతారు, మళ్ళీ కలుస్తారు. నితీష్ కుమార్ ప్రత్యేక హోదా ఇంత అల్లరి చేసి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మళ్ళీ బీజేపీతో కలవలేదా? ఎవరు కలవలేదు చెప్పండి? వ్యవసాయ చట్టాల మీద అంత గోలే చేసి బయటికి వెళ్ళి ఆ శూరమైన అక్కాలది ఇప్పుడు మళ్ళీ వస్తానని చూడడం లేదా? సో అందువల్ల భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల స్వభావం మోడీకి బాగా తెలుసు. వీళ్ళు ఏదో మాట్లాడతారు తప్ప వీళ్ళకేం సైద్ధాంతిక నిబద్ధత ఉన్నవాళ్ళు గారు. తమ రాజకీయ అవసరాల కొరకు మళ్ళీ కలుస్తారు. అందుకొరకు మన ఎజెండాను ఎందుకు కాంప్రమైజ్ చేసుకోవాలని. మూడవది, మిత్రపక్షాలకు ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదని కూడా మోడీకి తెలుసు. ఇప్పుడు ఏం చేస్తారు? టీడీపీ విత్డ్రా చేసుకుంటారు, జేడీయూ విత్డ్రా చేసుకుంటారు. వెళ్ళి ఇండియా కూటమిలో కలవగలరా? ఇండియా కూటమిలో కలిసి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటవుతుందా? అది స్థిరంగా ఉంటుందా? దాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం ఉందా? ఇవేవి లేనప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తారు? మిత్రపక్షాలు గొలుగుతారు, అలుగుతారు, ఏదో అది ఇది అంటారు, ఒప్పించుకుంటారు. కొన్నిట్లో ఒప్పుకుంటారు, కొన్నిట్లో ఒప్పుకోరు. అందువల్ల ఈ మిత్రపక్షాలకున్న ఎలక్టోరల్ బలహీనత కూడా మోడీకి తెలుసు. అందువల్ల ఈ 3 కారణాల రీత్యా, అంటే తమ అగ్రెసివ్ ఎక్స్పాన్సివ్ పాలిటిక్స్, మిత్రపక్షాలకున్న పొలిటికల్ ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ, సైద్ధాంతిక దౌర్బల్యం, మిత్రపక్షాలున్న ఎలక్టోరల్ అరిథమెటిక్, ఎన్నికల అంకగణితం, ఈ 3 కారణాల రీత్యా మోడీ వివాదాస్పదమైన అంశాలైనప్పటికీ వాటిని అవసరమైతే కాస్తంత మార్పులు చేర్పులతోనైనా, ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని ఫస్ట్ టైం చరిత్రలో సెక్యులర్ సివిల్ కోడ్ అన్న పదం వాడాడు. సో అలా ముందుకు తీసుకెళ్తారు తప్ప దాన్ని ఏదో వాళ్ళు వ్యతిరేకిస్తారని చెప్పి వాజ్పేయి కాలంలో లాగా ఎజెండాను సస్పెండ్ చేసుకునే పరిస్థితి మోడీ హయాంలో ఉండదు. అందువల్ల మోడీ నోస్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్.